హే గైస్, ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తున్నాను. వైఎస్ఆర్ చేత రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కామెంట్ చేసే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్లో మెజారిటీగా ఎక్కువ ఏవైతే కామెంట్ చేశారో వాటికి నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డబ్బులు అనేది ఎప్పుడు వేస్తారు, మా అప్లికేషన్ అనేది అప్రూవ్లో ఉంది, ఐ థింక్ మేము ఎలిజిబుల్, ఇంకొంతమంది మేము ఇన్ఎలిజిబుల్, కానీ మా అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది, మాకు డబ్బులు అనేది వస్తుందా లేదా, ఐ థింక్ అక్కడేమో సైట్ అప్రూవ్ అని ఉంది, ఇప్పుడు మాకు డబ్బులు అనేది ఏంటి, ఇకపోతే మాకు పెన్షన్ అనేది వస్తుందని ఇన్ఎలిజిబుల్ అయ్యారు, అసలు మాకు పెన్షన్ అనేది ఇంతకుముందు కూడా వచ్చింది, మాకు వైఎస్ఆర్ చేత అనేది వస్తుందా లేదా ఏంటి, ప్రతి ఒక్కరూ అన్ని డౌట్స్ అయితే రైట్ చేశారు. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు వైఎస్ఆర్ చేత గురించి, డబ్బులు అనేది ఎప్పుడు వస్తుంది, పెన్షన్ వచ్చే వాళ్ళకి చేత వస్తుందా రాదా, ఇకపోతే ఎలిజిబుల్ అయినా ఇన్ఎలిజిబుల్ అయినా అక్కడ సైట్లో అప్రూవ్ అని ఉంది, అసలు ఏంటి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. గైస్, ఐ థింక్ ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే ఒకరు డౌట్ రైట్ చేసిన డౌట్ ఇంకొకరికి అయితే ఉండదు, ఎందుకంటే మీరు చివరి వరకు అనేది చూస్తే ప్రతి ఒక్క డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ థింక్ మీకు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఎలిజిబుల్లా కాదా. సో రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవో ప్రకారం మనకి ఇప్పటికి ఇది 4వ విడత అండి వైఎస్ఆర్ చేయుత వేయడము. ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత ఎవరికైతే వైఎస్ఆర్ చేయుత వచ్చిందో, ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 100% వైఎస్ఆర్ చేయుత వస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకొని ఉండి వైఎస్ఆర్ చేయుత కూడా వస్తున్న వాళ్ళకి, అంటే ఐ మీన్ ఇప్పుడు నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకి వైఎస్ఆర్ చేయుత అనేది రాదు. కానీ ఫస్ట్ నుంచి గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ వైఎస్ఆర్ చేయుత వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం కూడా వైఎస్ఆర్ చేయుత అయితే వస్తుంది. ఇక్కడికి డౌట్ క్లియర్. ఇక రెండో పాయింట్ చూసుకున్నట్టయితే, అన్న వైఎస్ఆర్ చేయుత స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే అక్కడ అప్రూవ్ అని ఉంది, మేము ఇన్ఎలిజిబుల్ అయ్యాము, ఆల్రెడీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ అక్కడ అప్రూవ్ ఉంది, ఇంకొంతమంది మేము ఎలిజిబుల్ అయ్యాము మళ్ళీ అక్కడ సైట్ చూస్తే అప్రూవ్ అని ఉంది, అసలు ఏంటి? సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మనకి పేమెంట్ స్టేటస్ వెబ్సైట్ లింక్ అనేది గవర్నమెంట్ ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. అక్కడ అప్డేట్ చేస్తే మనకి ఏ బ్యాంకులో డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది, ఏ బ్యాంకులో పడింది కూడా మనం తెలుసుకోవచ్చును. ఆల్రెడీ నేను పేమెంట్ స్టేటస్ సంబంధించి ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో ప్రకారం మీరు కావాలంటే ఈ 2023-24 కాకుండా 22-23 ఎంచుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఏ బ్యాంకులో అయితే మీకు ఇంతకుముందు డబ్బులు పడిందో అదే బ్యాంకులో ఇప్పుడు కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది. సో కాకపోతే మనకి ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇంకా సైట్ అనేది అక్కడ అప్డేట్ చేయలేదు. ఎవరైతే ప్రజెంట్ సచివాలయంలో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అయితే వచ్చిందో వాళ్ళందరికీ సైట్ అయితే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వగానే వాళ్ళకి అక్కడ పేమెంట్ దగ్గర మీరు రిమార్క్స్లో మీరు ఇన్ఎలిజిబుల్ అనేది వస్తుంది. ఇక్కడికి ఇన్ఎలిజిబుల్ అయిపోయిన వాళ్ళు పక్కన పెడితే ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా సైట్ అనేది అక్కడ ఉంది. ఐ థింక్ మనకి డబ్బులు అనేది క్రెడిట్ అయిన తర్వాత మీకు పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుందండి, అంతవరకు వెయిట్ చేయండి. ఇకపోతే వైఎస్ఆర్ చేత డబ్బులు ఎప్పుడు వస్తుంది? వైఎస్ఆర్ చేత డబ్బులు రిలీజ్ చేసినప్పటి నుంచి మనకి వరుసగా 3 రోజులు సెలవులు అయితే వచ్చాయండి. ఈ 3 రోజులు మనకి బ్యాంక్ హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమం డబ్బులు అయితే రావు. ఇప్పుడు శనివారం సెలవు, శివరాత్రి సెలవు, ఇకపోతే ఆదివారం సండే, అంటే ఈ 3 రోజులు మనకి బ్యాంకులు అనేది క్లోజ్ ఉండడం వల్ల మనకి వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే సోమవారం నుంచి పడడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక పోల్ అయితే పెట్టాను, మీకు ఎవరికైనా వైఎస్ఆర్ చేత డబ్బులు అనేది వచ్చింటే కామెంట్ చేయండి అని. ఈ పోల్లో మనకి 1000 మంది ఓటేసినట్టయితే 1000 మందిలో మనకి 30% అయితే ఒక 300 మందికి మాత్రమే క్రెడిట్ అయింది. రిమైనింగ్ 700 మందికి ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ అవ్వలేదు. వాళ్ళందరికంటే ఐ మీన్ అందరికీ సోమవారం నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఐ థింక్ మీరు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే ఇంకొక కామెంట్ ఏదైనా ఉంటే చేయండి. ఆ కామెంట్స్ మెజారిటీగా ఎక్కువ ఏ పార్టీ మీద కామెంట్ చేస్తే ఆ కామెంట్తో నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా కామెంట్లో తెలియాలంటే లైక్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. జై హింద్.